సార్. దీంట్లో 526 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. రీసెంట్‌గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్‌లలో నుంచి కొంతమందిని తొలగిస్తున్నారు. అది కొంచెం ప్రాబ్లమ్. వీళ్ళని తీసేసి వాళ్ళను వాళ్ళ తరపు మనుషుల్ని పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు సార్. యాక్చువల్‌గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. మా పేర్ల మీద ఇచ్చారు. సార్ నేను పుట్టుకతోనే హ్యాండిక్యాప్ సార్. ప్లస్ ఇది ఈఎంఐ జాబ్ కూడా ఒక తొలగించారు. కిడ్నీనే ఉంది సార్ నాకు. నాకు తీసిచ్చే ఇబ్బంది పెట్టేసారు. జాబ్ తీసిస్తే ఏ పని చేయలేను. నా ఏజ్ 43 సంవత్సరాలు సార్. ఆయన ఎంత 13 సంవత్సరాలు సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఇబ్బంది పెట్టా సార్. మీరు పనిచేస్తారు మన ల్యాబొరేటరీలో హెల్పర్‌గా పనిచేసింది సార్ కమలాపురంలో. ఈఎంఐని కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను ఆర్డీవీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్‌లో స్టేట్ మొత్తం మీద 118 ల్యాబొరేటరీలు ఉన్నాయి సార్. దీంట్లో 526 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. రీసెంట్‌గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్‌లలో నుంచి కొంతమందిని తొలగిస్తున్నారు. అది కొంచెం ప్రాబ్లమ్. వీళ్ళని తీసేసి వాళ్ళను వాళ్ళ తరపు మనుషుల్ని పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు సార్. యాక్చువల్‌గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. మా పేర్ల మీద ఇచ్చారు. సార్ నేను పుట్టుకతోనే హ్యాండిక్యాప్ సార్. ప్లస్ ఇది ఈఎంఐ జాబ్ కూడా ఒక కిడ్నీనే తొలగించారు. ఉంది సార్ నాకు. నాకు తీసిచ్చే ఇబ్బంది పెట్టేసారు. జాబ్ తీసిస్తే ఏ పని చేయలేను. నా ఏజ్ 43 సంవత్సరాలు సార్. ఆయన ఎంత 13 సంవత్సరాలు సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఇబ్బంది పెట్టా సార్. మీరు పనిచేస్తారు మన ల్యాబొరేటరీలో హెల్పర్‌గా పనిచేసింది సార్ కమలాపురంలో. ఈఎంఐని కూడా